నల్ల వంకాయలతోటి చక్కగా టేస్టీగా చేదు లేకుండా కూర చేయాలంటే ఈ విధంగా చేశారంటే కనుక అందరు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక అర కేజీ వంకాయలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయను 2 పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. వంకాయల దగ్గర ఉన్న తొడిమ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కూరకు బాగుంటుంది. కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని ఉప్పు వేసుకొని పెట్టుకున్న నీళ్ళ గిన్నెలోకి వేసుకోండి. ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే చేదు తగ్గుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను. నూనె వేడయ్యాక అర టీ స్పూను మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగాక వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకోండి. ఈ క్వాంటిటీకి సరిపోతుంది ఉప్పు. ఉప్పు ఈ టైంలో యాడ్ చేయడం వలన ముక్కలు నల్లబడకుండా త్వరగా మగ్గుతాయి. తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 4-5 నిమిషాల పాటు ఇలా మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నల్ల వంకాయలు ఎంత వేయించినా కానీ ఒక్కొక్కసారి చేదొస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఒక టీ గ్లాస్లోకి సగానికి నీళ్లను యాడ్ చేసుకోండి. ఇలా నీళ్లు యాడ్ చేయడం వలన ముక్కలు త్వరగా మగ్గుతాయి. చేదు రాదు. చాలా బాగుంటుంది. నీళ్లు యాడ్ చేసుకుని 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ టు సేమ్ ప్రాసెస్ చేశారంటే కనుక వంకాయ కూర నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మన రకరకాల రుచులు ఛానల్లో వంకాయ తోటి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. ఈ విధంగా ముక్కలు మగ్గి మెత్తబడిన తర్వాత కూర రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి. 2-3 స్పూన్ల కారం పడుతుంది. కారం వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇష్టమైన వారు ధనియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన నల్ల వంకాయలతోటి కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.